హాయ్. దిస్ ఇస్ డాక్టర్ జేఎంఆర్. జేఎంఆర్ కెమిస్ట్రీ. ఈరోజు మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆహ్, ఒకవేళ నేమింగ్ అంటే ఆ ఐయుపీఏసి నేమ్ ఇచ్చినట్టయితే మనము ఏ విధంగా వాటి యొక్క స్ట్రక్చర్ రాస్తామన్న విషయాన్ని మనము ఈరోజు చూస్తాం. ముందుగా ఇక్కడ 2 మిథైల్ అంటే 2 మిథైల్ బ్యూట్ ఏన్ 1,3 డైఈన్ ఇవ్వడం జరిగింది. ముందు మనము ఐడెంటిఫై చేసేటప్పుడు దాని యొక్క రూట్ వర్డ్ చూడాలి. వాట్ డూ యూ మీన్ బై రూట్ వర్డ్? అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ దాంట్లో ఎన్నున్నాయి అని మనం ఐడెంటిఫై చేయాలి. దీంట్లో మనకు బ్యూట్ అంటే 4 కార్బన్లు ఉండడం జరిగింది. 1, 2, 3, 4. ఈ విధంగా ముందు మనము 4 కార్బన్ ఆటమ్స్ ఒక చైన్‌లో రాసుకోవాలి. దాన్ని మనము పేరెంటల్ చైన్ అంటాం. లేదంటే మదర్ చైన్ అంటాం. లేదంటే లాంగెస్ట్ కార్బన్ చైన్ అంటాం. దాని తర్వాత మీరు ఎన్ని కార్బన్స్ ఉన్నాయో ఆ కార్బన్స్‌కి నంబరింగ్ ఇవ్వాలి. 1, 2, 3, 4 అని. ఎందుకు అంటే ఆ పొజిషన్స్ దగ్గర ఏ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయనే విషయాన్ని మనకు తెలియాలి కాబట్టి మనం ఎప్పుడు నంబరింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 2 మిథైల్ అన్నాడు. అంటే ఇండైరెక్ట్‌లీ సెకండ్ పొజిషన్‌లో మిథైల్ ఉందన్న విషయాన్ని చెప్పడం జరుగుతుంది. మీ మిథైల్ అంటే మీ అందరికి తెలుసు CH3ని మిథైల్ అంటారు. దాని తర్వాత ఏన్ అంటే సింగిల్ బాండ్. తర్వాత 1, 3 అంటే ఫస్ట్ దగ్గర యాస్ వెల్ యాస్ థర్డ్ దగ్గర డైఈన్ అంటే డబుల్ బాండ్ ఉందని చెప్తున్నాడు. ఫస్ట్ దగ్గర యాస్ వెల్ యాస్ థర్డ్ దగ్గర డబుల్ బాండ్. అంటే దీన్ని ఎలా చూడాలి అంటే ఈ ఫస్ట్‌కి ఏంటంటే ఫ్రంట్‌లో, ఈ థర్డ్‌కి ఫ్రంట్‌లో. ఎప్పుడు గాని డబుల్ బాండ్ గాని, ట్రిపుల్ బాండ్ గాని ఆ నంబర్ పొజిషన్ మెన్షన్ చేశారంటే దాని రన్నింగ్ కార్బన్ అంటే ఇటు సైడ్ వెళ్తుంది కాబట్టి నంబరింగ్. దాని ఫ్రంట్ సైడ్ డబుల్ బాండ్ గాని, ట్రిపుల్ బాండ్ గాని ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. ఇప్పుడు ఏం చేసాం మనము 1, 3 డైఈన్ అన్న విషయం మనం చెప్పడం జరిగింది. ఓకే. దాని తర్వాత అయిపోయింది. ఫంక్షనల్ గ్రూప్ ఈస్ కంప్లీటెడ్. నౌ యూ హావ్ టు డూ వాట్ ఈస్ దట్? 4కి మేకప్ చేసుకోవాలి. ఇక్కడ కార్బన్ ఈస్ సరౌండెడ్ బై ఎన్ని బాండ్స్ ఉన్నాయి? ఇక్కడ డబుల్ బాండ్ ఉండడం జరిగింది. ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒక బాండ్. అంటే రిమైనింగ్ 2 ఆర్ విత్ హైడ్రోజన్స్ అని అర్థం. ఎందుకు అలా హైడ్రోజన్స్ రాసాము అంటే ఇట్ ఈస్ ఎ హైడ్రోకార్బన్ కాంపౌండ్ నంబర్ 1. అండ్ నంబర్ 2 కార్బన్ ఈస్ ఎ టెట్రావాలెంట్. 4 బాండ్స్‌కి మేకప్ చేయాల్సిందే. ఎందుకోసం అంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కార్బన్ కంటైన్స్ 4 అన్‌పెయిడ్ ఎలక్ట్రాన్స్. మరి ఫస్ట్ కార్బన్ సాటిస్ఫై అయిందా? యెస్. 1, 2, 3, 4. 4 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఇట్ ఈస్ ఫిల్డ్. సో, ఇక్కడ సెకండ్ కార్బన్ పైన 1, 2, 3, 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం హైడ్రోజన్ రాయాల్సిన అవసరం లేదు. అంటే మీరు టెన్షన్ పడతారు. సార్ హైడ్రోజన్ లేకపోతే ఎలా? ఇది హైడ్రోకార్బన్ అన్నారు గదా! అంటే కార్బన్ ఈస్ సరౌండెడ్ బై 4 బాండ్స్ ఉన్నాయా లేదా అనేది మనం ముఖ్యం. దాంట్లో సింగిల్ బాండ్స్ ఉన్నాయా? డబుల్ బాండ్స్ ఉన్నాయా? మనకు సంబంధం లేదు. ఒకవేళ 4 బాండ్స్‌కి తక్కువగా ఉన్నట్టయితే ఇప్పుడు చూడండి 1, 2, 3 అంటే 4 బాండ్స్‌కి తక్కువగా ఉన్నట్టయితే మనం ఏం చేస్తాము? అక్కడ హైడ్రోజన్ పెట్టడం జరుగుతుంది. నువ్వు పెట్టినా పెట్టకున్నా బై డిఫాల్ట్ అక్కడ హైడ్రోజన్ ఉండడం జరుగుతుంది. సో, దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ 2 మిథైల్ బ్యూట్ ఏఎన్ 1, 3 డైన్ అని మనం చెప్పడం జరుగుతుంది. మరి ఈ కాంపౌండ్ తీసుకుందాం. ఇక్కడ 1, 2 హైడ్రాక్సీ అంటే హైడ్రాక్సీ ఇక్కడ టోటల్ ఒకటే డైహైడ్రాక్సీ
4-methyl heptane and 3-on. నేను ఫస్ట్ ఇంతకుముందు చెప్పినట్టు ఏంటది, ఫస్ట్ యూ హ్యావ్ టు క్యాచ్ ద రూట్ వర్డ్. దాంట్లో ఉండే లాంగెస్ట్ కార్బన్ చైన్ ఏదైతే ఉన్నదో దాన్ని మీరు ముందుగా తీసుకోవాలి. దీంట్లో లాంగెస్ట్ కార్బన్ చైన్ మనకు హెప్టన్ వచ్చింది. హెప్ట్ అంటే ఎన్ని? హెప్ట్ అంటే 7 కార్బన్ ఆటమ్స్ మస్ట్ బి ఇన్ ద చైన్. దాని తర్వాత ఏం చేయమని చెప్పాను, దానికి నెంబర్స్ ఇవ్వమని చెప్పాను. 1 2 3 4 5 6 7. సో ఈ విధంగా 7 కార్బన్స్కి సింగిల్ బాండ్తో రాసి దాని తర్వాత అన్ని 1 2 3 4 5 6 7 ఇవ్వాల్సింది. దాని తర్వాత మళ్ళీ మనం ఆ కాంపౌండ్ చూసినట్టయితే 1,2 డై. ఇక్కడ ఏమంటుండంటే ఫస్ట్ పొజిషన్లో యాజ్ వెల్ యాజ్ సెకండ్ పొజిషన్లో హైడ్రాక్సీ గ్రూప్ ఉందని అంటున్నారు. హైడ్రాక్సీ అంటే ఏంటి? ఓహెచ్ గ్రూప్ని మనము హైడ్రాక్సీ అంటాం. హైడ్రాక్సీ అని ఎందుకు పెట్టాడంటే ఈ యొక్క హైడ్రాక్సీ అంటే మనం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రిఫిక్స్లో రాస్తే దాన్ని హైడ్రాక్సీ అంటాం, అంటే ఓహెచ్. అదే గ్రూప్ను ప్రిఫిక్స్ అంటే లాస్ట్కి రాస్తే మనం ఓవల్ అని కూడా రాస్తాం, అంటే లాస్ట్కి రాసేటట్టు. మరి ఇప్పుడు ఎందుకు రాయలేదు ఒక క్వశ్చన్. ఎందుకోసం అంటే ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో మనకు ఓఎన్ఈ ఓన్ అంటే అక్కడ సి డబల్ బాండ్ ఓ అనే గ్రూప్ ఉంటుంది కాబట్టి చూద్దాం, మళ్ళీ చెప్తాను. ఇక్కడ సరే ఫస్ట్ పొజిషన్లో సెకండ్ పొజిషన్లో మనకి ఏమొచ్చింది, డైహైడ్రాక్సీ వచ్చింది. దాని తర్వాత ఫిఫ్త్ పొజిషన్లో, ఈ ఫిఫ్త్ పొజిషన్లో తీసుకుంటే మిథైల్ అన్నాడు. మిథైల్ అంటే CH3 5-మిథైల్ అంటే మిథైల్ అంటే CH3 అని రాస్తాం. ఇక్కడ థర్డ్ పొజిషన్లో ఓన్ అన్నాడు. థర్డ్ పొజిషన్లో ఓన్ అంటే ఏంటి? ఓన్ అంటే మనకు సి డబల్ బాండ్ ఓని మనము ఓన్ అని అనడం జరుగుతుంది. ఇక్కడ మనకు సి డబల్ బాండ్ ఓ అంటే కీటోన్. సో మనము ఇక్కడ ఆల్కహాల్ కన్నా కీటోన్కి మనం ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనము ఈ ఓన్ అనేది ఎవరైతే బిగ్ బ్రదర్ ఉంటాడో అతను లాస్ట్కి రాస్తాం అన్నట్టు. ఇట్ ఈస్ నథింగ్ బట్ లాస్ట్లో 3 ఓన్ అని ఎందుకు రాసామంటే హైయెస్ట్ ప్రియారిటీ ఉన్నది సఫిక్స్లో లాస్ట్లో రాస్తాం కాబట్టి మనం లాస్ట్లో ఏం రాస్తున్నాం, ఇక్కడ 3 ఓన్ థర్డ్ పొజిషన్. సో అంటే 1,2 డైహైడ్రాక్సీ అంటే ఫస్ట్ పొజిషన్లో సెకండ్ పొజిషన్లో ఓహెచ్ ఉందని, ఫిఫ్త్ పొజిషన్లో మనకు మిథైల్ ఉందని, దాని తర్వాత థర్డ్ పొజిషన్లో ఓన్ ఉందని మనం చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంతకుముందు అనుకున్నట్టే ఏంటది 4కి మేకప్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఫస్ట్ కార్బన్ చూసినట్టయితే 2 బాండ్సే ఉన్నాయి. మీరు బాండ్ పెట్టినా సరే లేదంటే H2 రాసినా సరే, H2 అంటే 2 బాండ్స్ ఉన్నట్టే ఇండైరెక్ట్లీ. ఇప్పుడు సెకండ్ కార్బన్ 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఒక బాండ్ అలా పెట్టొచ్చు, అంటే హైడ్రోజన్తో బాండ్ ఫామ్ అయిందయా. థర్డ్ కార్బన్ చూసినట్టయితే అది ఆల్రెడీ ఎంగేజ్ అయింది. ఎన్ని 4 బాండ్స్ అయినాయి, నో నీడ్ టు రైట్. సో ఫోర్త్ కార్బన్ చూడండి CH2 వస్తుంది, ఎందుకు 1 2 ఉన్నాయి కాబట్టి ఇంకో 2. ఫిఫ్త్ కార్బన్ 1 2 3 దెన్ హైడ్రోజన్, దెన్ హియర్ ఇవి 2. సో ఈ విధంగా మనము ఎక్కడైతే డెఫిషియన్సీ ఉందో అంటే 4కి తక్కువగా ఉంటుందో అక్కడ బై డిఫాల్ట్ హైడ్రోకార్బన్ కాంపౌండ్ కాబట్టి హైడ్రోజన్స్ వచ్చి అటాక్ అవుతున్న విషయాన్ని మనకు తెలుస్తుంది. ఎక్కడైతే మీకు బాండ్స్ లేవో మీ బాండ్స్ మీ దాని గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఇంకొక కాంపౌండ్ లాస్ట్లో చెప్పి క్లోజ్ చేస్తాం. ఇక్కడ ఇంకొకటి 2 బ్రోమో 3 క్లోరో బ్యూట్ ఓయిక్ యాసిడ్ అన్నాడు. అంటే ఏంటి? ఫస్ట్ నేను ఏం చెప్పాను, ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద లాంగెస్ట్ కార్బన్ చైన్. లాంగెస్ట్ కార్బన్ చైన్ ఏంటది? బ్యూట్. కాబట్టి బ్యూట్ అంటే ఏంటి? 4 కార్బన్ ఆటమ్స్. సో ఈ విధంగా మనం 4 కార్బన్ ఆటమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చైన్లో మనం రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఏం చెప్పాను, వాటికి 1 2 3 4 అంటే దానికి చైన్ కార్బన్స్కి మనం ఎప్పుడు కానీ కొంతమంది అనుకుంటారు దేనికి ఇవ్వాలి నెంబరింగ్ అని, కార్బన్స్కే ఇవ్వాలి. సపోజ్ ఆక్సిజన్ ఉంటే ఆక్సిజన్ కూడా ఇస్తుంటారు, హైడ్రోజన్ ఉంటే హైడ్రోజన్కి ఇస్తారు, నైట్రోజన్ ఉంటే నైట్రోజన్కి ఇస్తారు. మీరు అలా చేయొద్దు. మన ఏమేంటి,
దాంట్లో లాంగెస్ట్ కార్బన్ చైన్ అన్నాడు గానీ, అదర్ ఆటమ్స్ అనలేదు. కాబట్టి కార్బన్స్‌కి మాత్రమే మీరు నంబరింగ్ ఇయ్యాల్సి ఉంటుంది. సో, ఇక్కడ 4 కార్బన్స్ కాబట్టి 1, 2, 3, 4 అనే 4 బాండ్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ 2 బ్రోమో. ఇక్కడేమంటున్నాడు? సెకండ్ పొజిషన్‌లో బిఆర్ ఉంది అని. అంటే సెకండ్ పొజిషన్‌లో నేనేం చేస్తున్నాను? బిఆర్ రాస్తున్నాను. బ్రోమిన్. థర్డ్ పొజిషన్‌లో ఏంటిది? క్లోరో. అంటే థర్డ్ పొజిషన్‌లో ఏమైంది బేటా? సీఎల్ గ్రూప్ ఉందన్న విషయాన్ని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఓయిక్ యాసిడ్. అన్నిటికన్నా పెద్దగా గ్రూప్ ఏందంటే సిఓహెచ్. కార్బాక్సిలిక్ యాసిడ్‌ని మనం ఏమంటాము? ఓయిక్ యాసిడ్. అంటే స్ట్రాంగెస్ట్ యాసిడ్ కాబట్టి దెన్ వి కెన్ కాల్ ఇట్ యాస్. సో, వాట్ సిఓఓహెచ్‌ను మనము ఓయిక్ యాసిడ్‌గా రాసుకుంటాం. బై డిఫాల్ట్ ఎక్కడుంటుందిది? ఇట్ ఈస్ బాండెడ్ టు ఫస్ట్ కార్బన్. ఎక్కడైనా ఉండండి అది ఫస్ట్ కార్బన్‌కి మాత్రమే ఉంటుంది. సిఓఓహెచ్‌ని మనం ఎలా రాస్తాము? సి డబుల్ బాండ్ ఓహెచ్ రాస్తాం. ఎందుకోసం అంటే ఈ కార్బన్ డబుల్ బాండ్ ఒక ఆక్సిజన్‌తోని దెన్ ఒక బాండ్ ఇంకొక ఆక్సిజన్‌తోని. అంటే ఇక్కడ చూసారా సిఓఓహెచ్ ఇది కార్బాక్సిలిక్ యాసిడ్. సో, సేమ్ ఇంతకుముందన్నట్టు 4కి మేకప్ చేసుకోవాలి. 4కి ఏదైతే డెఫిషియన్సీ ఉందో ఇప్పుడు ఫోర్త్ కార్బన్ ఎన్నున్నాయి? ఓన్లీ 1 బాండే కాబట్టి 3. 1, 2, 3 దెన్ 1 హైడ్రోజన్. దెన్ 1, 2, 3 దెన్ హైడ్రోజన్. సో, ఇక్కడ హైడ్రోజన్స్ ఏమి లేవు. సో, లైక్ దిస్ యూ హావ్ టు ఫిల్. సో, దీన్ని బట్టి మీకేమర్థమైతుంది? 2 బ్రోమో, 3 క్లోరో, బ్యూటనోయిక్ యాసిడ్. సో, ఈ విధంగా మనము ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్న నేమ్స్‌ని ముక్కలుగా చేసి స్మాల్ పీసెస్ ఎందుకోసమంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఈచ్ స్పెల్లింగ్ రిప్రజెంట్ వన్ గ్రూప్. కాబట్టి చాలా జాగ్రత్తగా వాట్ హ్యాపెండ్ యూ హావ్ టు ఎందుకోసమంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనగానే చాలా మందికి ఏమవుతుంది? మీకు చాలా టఫ్‌గా ఫీల్ అవుతారు. అలా కాదు. యూ హావ్ టు యాక్సెప్ట్. సో, అది చాలా ఈజీగా ఉందని జెప్పి మీరు మైండ్‌లో తీసుకోవాలి. ఒకసారి టఫ్ అని మీరు ఎప్పుడైతే ఫీల్ అయితారో అది మీ బ్రెయిన్‌కి ఎక్కదు. కాబట్టి ఎందుకోసమంటే మనము +1 తీసుకోండి, +2 తీసుకోండి, ఈవెన్ 10థ్ క్లాస్‌లో కూడా 20-25% ఆర్ 30% 40% వరకి ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్లేస్ ఎ మేజర్ రోల్. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సిందే. ఓకే. థాంక్ యూ. నెక్స్ట్ క్లాస్‌లో ఇంకా కొన్ని మాలిక్యూల్స్ నేను అప్‌లోడ్ చేస్తాను. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్. డాక్టర్ జయమ్మ. హ్మ్.